చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుడు వాక్యంలో ప్రాముఖ్యంగా మనం దేవుణ్ణి ఎరగాలంటే మనకి ఏముంటే దేవుణ్ణి ఎరుగుతాం చెప్పండి? దేవుడి వైపు తిరగాలన్న మనసు ఉంటే దేవుణ్ణి ఎరుగుతాం, లేదనుకో ఎరగం. సినిమా చూడాలనే మనసు ఉంటే సినిమా హాల్కి పోతావు కదా, నాటకం చూడాలనే మనసు ఉంటే నాటకం దగ్గరికి వెళ్తావు, ఎద్దుల పోటీ దగ్గరికి చూడాలనుకుంటే ఎద్దుల పోటీ దగ్గరికి వెళ్తావు. అంటే వీటన్నిటికీ ఏముండాలి? మనసు ఉండాలి. దాన్నే హృదయం అంటారు. హృదయం కఠినమైపోయింది అంటుంటారు కదా. మందిరానికి రాకపోతే వాళ్ళ హృదయం ఏమైపోయినట్టు? కఠినమైపోయింది. ఎస్కేల్ గ్రంథంలో ఏమన్నాడు? మీకున్నటువంటి రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయమును ఇచ్చేదను అని రాశాడు కదా. మరి మీ ఇళ్లల్లో వాళ్ళకి రావటం లేదా అది? లేదా మీరు ఇవ్వటానికి తగినట్టుగా మారటం లేదా? చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇంకొక మాట అక్కడ కనపడుతోంది. ఏమని? గ్రహింపగలిగిన వాడెవడు? అంటే గ్రహించలేనట్టుగా నీ హృదయము ఏమవుతుంది? మోసగించబడుతుంది. అర్థమవుతుందండి? హృదయము అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి. దానికి ఏముంటుందంటండి? వ్యాధి. ఏంటండి బాగానే ఉన్నారు కదా, చనిపోయేటట్టున్నారేంటి అని అడిగింది అంట ఒక ఆమె. అడిగితే దేవుని ప్రేమించిన పిల్లరా, ఏం లేదండి అన్నీ బాగానే ఉన్నాయి, మనోవ్యాధి అండి. దేనికి పట్టిందండి వ్యాధి? మనసుకు పట్టింది. మనసుకు పడితే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి, 2 పనులు ఉంటాయి చెప్పాలి. మనసుకు పడితే ఏమవుతుంది చెప్పరేమంటే, కట్టెక్కన అమ్మాయి కట్టెక్కుద్ది, చెట్లు ఎక్కన అమ్మాయి చెట్లు ఎక్కుద్ది. ఇది ఈ బంగాళాలోకి, ఇది శ్మశానం లాంటి బంగాళాలోకి వెళ్ళిపోతాయి. ఏమనుకుంటున్నారు? దానికి ఏముందంట? వ్యాధి పట్టుద్ది దానికి. ఏమంటే దయ్యం పట్టినాడు ఎక్కడ తిరుగుతాడు తెలుసా? ఎక్కడేం తిరుగుతాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, మనం తిరిగిన స్థలమే, కానీ ఎవడో చెప్పాడంట ఆ బజార్లో దయ్యం ఉందని. ఏమడుతున్నావు నువ్వు? అందరికీ చెబుతున్నావు. ఏమని? అమ్మో వెళ్ళబాకండి ఆ బజార్లో దయ్యం ఉంది. భర్త వచ్చి దయ్యం అని భార్య అరుస్తుందంట. అరుస్తుంటే భర్త వచ్చి అన్నాడంట, అది ఎక్కడుంది, ఇక్కడే ఉంది కదా, నిన్ను చూసి అది పారిపోయి ఉంటుంది అన్నాడంట. ఇంట్లో పెద్ద దయ్యాలు అయిపోతున్నారు ఈ రోజున స్త్రీలు, గయ్యాడి గంపలైపోతా ఉన్నారు. ఏమండి ఆలోచించేయండి ఒకసారి, ఇంటికి వెళ్ళి నేను గయ్యాడి గంపనా అని ఆలోచించేయండి. ఊరకూరకనే అరుస్తూ ఉంటారు, ఏం పని ఉండదు. ఈమెమో సెల్ ఫోన్ చూసుకుంటుంది, లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటుంది, అన్ని ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటుంది. కోపం రాదా? ఇది వరకు అసలు ఇవి లేవు కాబట్టి భార్యాభర్తల సంబంధాలు, సేవకుడి యొక్క విశ్వాసుల సంబంధాలు బాగున్నాయి. ఈ రోజున ఒళ్ళో పెట్టుకోవటం, గుళ్ళో పెట్టుకోవటం, దళ్ళో పెట్టుకోవటం, తొంగి చూడటం, ఎప్పుడు చూసినా బయటకు చూడటం. అందుకనే మందిరాలు దూరంగా ఉండే ఆ రోజుల్లో. ఈరోజు ఇళ్ళ పక్కనే మందిరాలు వేసరికి కొడుకో, కూతురు, భర్త, భార్య ఎవడో ఒకడు వస్తున్నాడు, అమ్మ పిలుస్తుంది, నాన్న పిలుస్తుంది అన్నట్టు తీసుకొని పోతా ఉన్నారు. ఇంకా రక్షణ ఏది నీకు? ఎక్కడుంది రక్షణ? అంటే దేవుడి సన్నిధిలో ఉంటామా, లేకపోతే దేవుడి సన్నిధిలో నుంచి మనసు తిప్పుకొని పోవటమా? హృదయం దేవుడికి ఇవ్వకుండా 17వ అధ్యాయంలోనే 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఏంటంటే ప్రవర్తనను బట్టి. గుర్తుపెట్టుకో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేం చేస్తున్నావో, ఏమేం మాట్లాడుతున్నావో అన్నిటినీ చూస్తుందంట దేవుడు. దాన్ని బట్టి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు. ఏం చేయడానికి వస్తున్నాడంట? ప్రతీకారం. అదేంటండి దేవుడు ప్రతీకారం చేయటం ఏంటి? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటే చూస్తా కూర్చుంటాడా?
ప్రతీకార జ్వాల అంటారు దాన్ని. జ్వాల అంటే మంట. దేవుడు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. పరిశోధన అంటే తెలుసా మీకు? కనుక్కోవటం. పరిశోధన అంటే కనుక్కోవటం. అంటే నీలో ఏం తప్పు ఉందో కనుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నీ హృదయం సరిగా ఉందా లేదా? ఎటువైపు తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఎందుకు తిరుగుతుంది? నా వైపు ఎందుకు తిరగట్లేదు? ప్రియులారా, ఆలోచించేయండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయి. సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు, నీకేం కావాలో అడుగన్నాడు. మనమైతే ఏమంటాం తెలుసా? ఒక ఇద్దరు దేవుడి కోసమని తపస్సు చేస్తూ ఉన్నారంట. పోటీ పడి, నువ్వు ఎంత అడుగుతావో నీకన్నా డబల్ అడుగుతావు నేను దేవుడిని అన్నాడంట. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సరే, దేవుడు ప్రత్యక్షమేనంట. మొదటివాడి దగ్గరికి వచ్చాడట. వచ్చేసేసి ఏంట్రా అంటే, నాకు ఒక కన్ను బీకేమన్నాడట. సరైన ఒక కన్ను బీకేసాడట. అది వాడికి తెలియదు. రెండోవాడి దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమి ఇచ్చావో దానికి డబల్ ఏమన్నాడట. వీడికి 2 కళ్ళు బీకేసాడట. పరిస్థితి ఎలాగుందండి? మనకు కూడా అంతే కదా. ఆమె 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసిందంట. అంటేనే మనం కనీసం 15 లక్షలు. వాళ్ళు ఏదో చికెన్ బిర్యానీ పెట్టారు, మనం మటన్ బిర్యానీ పెడదాం అన్నట్టు. ఈ ఆడవాళ్ళకి హెచ్చులు ఎక్కువ కదా. ఆడవాళ్ళకి ఎక్కువ, మగవాళ్ళకి ఎక్కువ చెప్పండి. హెచ్చులన్నీ ఆడవాళ్ళే, పెచ్చులుడేదంతా మగవాడికి. వీళ్ళకేమో దేవుని ప్రేమిస్తున్న ప్రియపెట్టారా, నువ్వు పెచ్చులుడగొట్టే వ్యక్తిగా కనపడుతున్నావు. లేని అప్పంతా చేసి చివరికి గగ్గోలు అడిగిపోయి తీర్చలేక చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది అండి. ఏందని దాన్ని ఏమంటారు? హెచ్చులు. ఉన్నదాంతో సర్దుకుపోవడం చేతకాక హెచ్చులు. దేవుని ప్రేమిస్తున్న ప్రియపెట్టారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం. నీకు వచ్చినటువంటి తీర్పే ఇంకొక అమ్మకి రాదు. అర్థమవుతుందండి? అది గుర్తుపెట్టుకోండి. ఆమెకు రోగం వచ్చింది, నీకు కాలు తీసేయచ్చు. ఆమెకు చెవుడు వచ్చింది, నీకు నోటు పడిపోవచ్చు. లేదా ఆమెకు భర్త చచ్చిపోయి ఉంటాడు, నీ కొడుకు చచ్చిపోయి ఉండొచ్చు. అందరికి ఒకే తీర్పు రాదు. ప్రవర్తనను బట్టి మారుతూ ఉంటుంది. బైబిల్ ఒక మాట రాస్తుంది తెలుసా? నువ్వు ఎక్కువగా ప్రేమిస్తుందేదో అది నీ వద్ద నుండి తీసివేస్తాను అన్నాడు దేవుడు. నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు. నేను అందుకనే మా టీచర్ గారికి అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అమ్మా నగలు ఎక్కువ ప్రేమించు, బాగా ఎత్తుకుపోతాడు వాడు అంట. ఇంకెవరు ఎత్తుకుపోతారు? నువ్వేగా అంది. నేనేం ఎత్తుకుపోను, నాకు ఆ బుద్ధి లేదు. అసలు నగలంటే నాకు ఇష్టం ఉండదు, నగలు పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు, రంగులు వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు, మీసాలు తిప్పడం అంటే ఇష్టం ఉండదు. ఏ ఇష్టాలు ఉండవు నాకు. బనీని వేసుకొని వచ్చి వాక్యం చెప్పమని చెబుతా. నాకు కావాల్సింది వాక్య ప్రకటన చేయడమే తప్ప నేను ఎలా ఉన్నానో చూడటానికి కాదు నువ్వు వచ్చింది ఇక్కడికి. వాక్యం ఎలాగుందో చూడటానికి వచ్చావు. యేసు ప్రభు ఎప్పుడు ఒకటే రకపు అంగీ వేసుకొని ఉంటాడు. ఏం చూస్తారండి ఆయన దగ్గర? 33.5 సంవత్సరాల వయసులో జుట్టు జులపాల్లాగా పెరిగింది అయ్యగారికి, గడ్డం మూరుడు పెరిగింది. మరి ఆయనకి ఏమైనా షేవింగ్ చేసుకున్నాడా? చేసుకోవాలా. పుట్టిన దగ్గర నుంచి ఆయన నాజీరు కాకపోయినా నాజీరు లాగానే ఉన్నాడు. ఆయన నాజీరు వ్రతమేమి ఆయన అవలంబించలేదు. నాజీరు వ్రతం అంటే ఏంటంటే తెలుసా? చచ్చిపోయినటువంటి దగ్గరికి వెళ్ళి ముట్టుకోకూడదు, తేనె ద్రాక్షరసం తాగకూడదు. తెలుసా? అవన్నీ కూడా మీకు సంఖ్యాకాండంలో లేవికాండాల్లో కనపడతాయి. నాజీరు అంటే సంసోన్ని నాజీరు చేశారు. ముందే చెప్తాడు, అమ్మా
ద్రాక్షరసం తాగకూడదు, చచ్చిందాన్ని ముట్టుకోకూడదు. యేసు ప్రభు వారు చచ్చిందాన్ని ముట్టుకున్నారు, ద్రాక్షరసం కూడా తాగారు. కాబట్టి నాజీరు వ్రతము అంటే సగము మాత్రమే ప్రభువారు చేశారు, అంటే తల మీద క్షవరం రానియకుండా చేశారు, అదొకటే. మిగతా అన్నీ మామూలుగానే తిన్నాడు, తిరిగారు, ముట్టుకున్నారు, శవాల దగ్గరికి వెళ్ళారు. యాయూరు శవాన్ని ముట్టి బాగు చేశాడు, తలితాకు అని చెప్పేసి ఆ అమ్మాయిని బాగు చేశారు. కాబట్టి ఎన్నో చేశారు ప్రభువారు. 40వ వచనం కూడా, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నింటిను వారిని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకున్నావు. నిజమే, భార్య హృదయం కూడా భర్త తెలుసుకోలేడు, భర్త హృదయం భార్య తెలుసుకోలేదు, పిల్లల హృదయం తల్లిదండ్రులు తెలుసుకోలేరు. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతా ఉన్నారు. ఇప్పుడు అంత ధైర్యంగా చెప్పగలరండి మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ భార్యల గురించి? నాకు తెలుసండి మా ఆయన అలా చేయడు, నాకు తెలుసండి మా ఆవిడ అలా చేయదు, నాకు తెలుసండి నా కూతురు అలా చేయదు, నాకు తెలుసండి మా అబ్బాయి అలా చేయడు అని చెప్పగల ధైర్యం నీకుందా? లేదు కదా. ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. చివరికి అంతా అయిపోయిన తర్వాత 2 దండలు వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? పెళ్ళి అయిపోయింది. అప్పటిదాకా ఎంతో స్వీట్గానే మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆ అమ్మాయి ఉన్నట్టుగానే తెలియదు, ఈ అబ్బాయి ఉన్నట్టుగానే తెలియదు. అన్నీ చక్కగా మాట్లాడుతున్నటువంటి పిల్లలే చివరికి 2 దండలు వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఏం చేస్తాం? ఏం చేయలేకపోతున్నావు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో, నా రాకడ ఎలా ఉంటుందంటే నోహ దినాలు వలె ఉంటుంది అన్నాడు. నోహ దినాల్లో ఏం జరిగింది అంటే పెళ్ళికి ఇవ్వబడుతూ, పెళ్ళి చేసుకొనొచ్చు, ఇళ్ళు కట్టుకొనొచ్చు, త్రాగుతూ తిరుగుతున్నారట. సేమ్ సిట్యువేషన్ యేసు ప్రభు రాకడప్పుడు జరుగుతుంది. ఎవరిని వివాహం చేసుకుంటున్నారో తెలియదు, ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు. అది వ్యభిచారా, మంచిదా కాదా, చెడ్డదా, మన గోత్రమా కాదా, ఏమీ లేవు. ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసేసుకుంటున్నారు. క్రైస్తవులు చేసుకోవచ్చు, క్రైస్తవేతరులను చేసుకోకూడదు. కులం కాదు ఇక్కడ ప్రధానం. యేసుక్రీస్తులో క్రైస్తవుడై ఉండాలి, అవతల వ్యక్తి కూడా క్రైస్తవులై ఉండాలి. నాకు గ్రూప్లో వస్తూ ఉంటాయి, అయ్యగారు చర్చికి వెళ్ళే వాళ్ళనైతేనే చూడండి, చర్చికి వెళ్ళని వాళ్ళు వద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు చర్చికి వచ్చే వాళ్ళ గురించి మనం సాక్ష్యం ఏం చెప్తాం? సరిగా రారండి, వెంబడించరండి, వద్దులేండి. ఆమె బాగానే ఉంటుంది కానీ వద్దులేండి, అయితే సరదాగా వస్తూ ఉంటారు. చెప్పలేము, సాక్ష్యం చెప్పలేము. ఎందుకంటే పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారికి అవమానం వస్తుంది. అది కాబట్టి ఒక అమ్మాయి నన్ను అడుగుతా ఉంది, అంకుల్ మీ వాక్యం నేను విన్నాను, మీలాగా వాక్యం చెప్పేవాళ్ళు అసలు లేరు, కరువైపోయారు ఇప్పుడు. నాకు మీ వాక్యం అంటే ఎంతో ఇష్టము, కాబట్టి మీ సంఘంలో ఈ వాక్యాన్ని విని బలపడినటువంటి అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవడున్నాడు? అంత బలాదురుగా తిరిగేవాళ్ళే, రక్షణ కోసం ఆశపడేవాళ్ళు లేదు. అంటున్న వాక్యం ఏంటంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయండి. దేవుణ్ణి అడుగుతున్నాడు. అడిగావా? మా భార్యలకు, భర్తలకు, కొడుకులకు, కూతుర్లకు నీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు చేయదేవా అని రోజు కనీసం ఒక 10 సార్లు ప్రార్థన చేస్తున్నావా? మరి ఎందుకు మార్కులా? తినగా వేము తీయనండు అన్నారు. వేపాకు చేదుగా ఉంటుంది, అలవాటు చేసుకుంటేనంట తీయగానే ఉంటుందట. స్వీట్ ఎంత తింటుంటే అంత వెగటు పుడుతుందట. కాబట్టి నువ్వు ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా మారటం లేదా? కాబట్టి లోపం ఎక్కడుంది? ఒక అమ్మాయి రోల్లో దంచుతూ ఉందంట, దంచుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి మాటికి చూసిపోతుందంట. కనీసం అది చిదపడం అంటారు, ఆ చిదపడం కూడా జరగలేదంట. అది ఏమిటి అని చెప్పి చూస్తే కాగితపు రోకలు తీసుకొని దంచుతుంది పిల్ల. కాగితపు రోకలి. ఏంటి ఈ రోకలు తీసుకున్నామంటే ఆ రోకలు నేను మోయలేకపోతున్నాను అందంట. ఎంత తెలియగలదో! మెదుగుద్దండి,
కాబట్టి మీ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? కాగితపు రోకలిలాగా మీ ప్రార్థన ఉంది. నలగట్లది సరదాగా వచ్చిపోతూ ఉంది. ఏడుపులు ఉన్నాయా మందిరంలో? కన్నీళ్ళు ఉన్నాయా? పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందా? లేదు. పాపానికి ప్రాయశ్చిత్తం అంటే మైకు తీసుకొని గంభీరంగా చెబుతావు, ఏది అర్లప్ప చెప్పినట్టుగా చెప్పి పారిపోయినట్టు. ఆయన కూడా అంత గంభీరంగా చెప్పాడు ఆ రోజున. ఏడి తోకముడి చెనగిపోయాడు వెనక్కి. దేవుని ప్రేమించి గంభీరంగా చెప్పిన వాళ్ళు నిలబడాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమిస్తున్న 11వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజుల గ్రంథం. నీవు ఇతర దేవతల వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. మొదట్లో ఎలాంటి మంచి ప్రార్థన చేశాడు కదా, మందిరం కట్టించాడు కదా. ఏమండి, నేను రెండే చెప్తున్నాను, ఏ పురుషుడికైనా స్త్రీకైనా ఉండే జబ్బు ఏంటో తెలుసా? అమ్మాయి అయితే అబ్బాయిని చూడటం, అబ్బాయి అయితే అమ్మాయిని చూడటం. సొలొమోన్ గారు ఎంతమంది భార్యలు చెప్పండి అమ్మా? సొలొమోన్కి ఎంతమంది? 1000 మంది భార్యలు. ఎంతమంది? 1000. 1000 మంది భార్యల్ని సంవత్సరానికి ఒక్కదాని దగ్గర కూడా పోలేడు. సంవత్సరానికి 365 రోజులు అంటే 3 సంవత్సరాలకు ఒకదాని దగ్గరికి పోవడానికే సరిపోదు వాడికి టైం, సొలొమోన్ గారికి. ఆ భార్యలు ఏం చేశారు? కొంచెం అందంగా, కొంచెం దగ్గరగా ఉండే ఆడవాళ్ళు ఉంటారండి. మన వాళ్ళకేమో ఈ నెరజానతనం ఏమో రాదు, మొద్దుగా ఉంటారు. మిగతా వాళ్ళంతానేమో మొద్దుగా కాదు, ముద్దుగా ఉంటారు. అందుకని జనాలు అడ్డుపడిపోతూ ఉంటారు. ఈ ముద్దుగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తులు భలే అందంగా ఉంటారు, నేను కూడా చూసి వచ్చాను కాబట్టి. ఆ అమ్మాయిలు తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలను కూడా తీసుకొచ్చారు. ఆ దేవతలను తీసుకొస్తే ఈయన రాజుగా ఉండి ఉన్నత శిఖరముల మీద వాళ్ళకి గుళ్ళు కట్టించి ఆ భార్యలతో పోయి ఆ దేవుళ్ళకి మొక్కాడు. అందుకని అంటున్నాడు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. వినలా? నేను మీకు కూడా చెప్తున్నా, మీ హృదయం కూడా తొలగిపోయిందని నాకు తెలుసు. ఇక్కడ ఏదో వాక్యం చెప్తున్నాను కానీ ఇక్కడున్న వాళ్ళందరి హృదయాలు తొలగిపోయిన వాళ్ళే. అవునా కాదా ఆలోచించేయండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిన్ను నిత్యముగా త్రోసివేయను. ప్రేమిస్తే కౌగిలించుకుంటాడు, ప్రేమించకపోతే త్రోసివేస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు త్రోసివేయబడిన వ్యక్తివా, దేవుడి చేత కౌగిలించుకోబడిన వ్యక్తిగా ఉన్నావా ఆలోచించే. అసహనంగా చర్చికి వస్తున్నావా, ఇష్టంగా వస్తున్నావా ఆలోచించే. ప్రేమతో వస్తున్నావా, పోకపోతే ఏమన్నా సేవకుడు అనుకుంటాడని వస్తున్నావా ఆలోచన చేయి. ఎవరు కూడా సేవకుడి కోసం రాకూడదు, వాక్యం కోసం రావాలి. వాక్యం అంటే దేవుడు, దేవుడి కోసమే రావాలి. కాబట్టి హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవించుము. ఆయన్ను వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు, విసర్జిస్తే నిన్ను తోసివేస్తాడు. 29వ అధ్యాయం 17వ వచనం, మొదటి దినవృత్తాంతాలు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని. ఎవరిని ఇష్టపడతాడంట? మరి ఇప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను యథార్థవంతురాలుగానే ఉంటున్నాను, అబద్ధం లేదు, మోసం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, ఎవరిని తిట్టను, ఎవరికి ముఖం చాటయ్యను, నేను యథార్థవంతురాలను, నేను యథార్థవంతుడను అని చెప్పు.
ఎక్కడ కుదురుద్దండి? ఎక్కడ కుదరట్లా అసలు అది జరిగే పని కాదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. యథార్థవంతులను ఇష్టపడతాడు కానీ యథార్థం లేనివాడిని. కాబట్టి నువ్వు ఇప్పుడు దేవుడు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుడు తిరస్కారంగా చూసే వ్యక్తిగా కనపడుతున్నావా? అలాగే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, నేనైతే యథార్థ హృదయము గలవాడనే ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషిస్తాను. దేవునికి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, సణుగుతూ గొణుగుతూ ఇవ్వకూడదు. దేవుని ప్రేమిస్తున్నారు. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏం జరుగుతుందండి? పోరాటాలు ఉంటాయి, ఇళ్లలో పోరాటాలు ఉంటాయి. ఎందుకు అంటే యథార్థ హృదయము గల వారినే బలపరుస్తాడు దేవుడు. లోకమంతా తిరుగుతూ ఉంది ఆయన కనుదృష్టి. హూ ఈజ్ రైట్ పర్సన్, మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరు అని చూస్తూ ఉన్నాడట. అందుకనే ఈ రోజున కుటుంబాల్లో మేలును కలిగిన కుటుంబము అని చెప్పుకునే కుటుంబాలు కనపట్టలా. ఆ కుటుంబం అంతా మేలు చూస్తుందండి. ఎప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తారండి. ఎందుకు కదిలిస్తా, ఊర కూర్చోలేవు, ఆయన పైన కూర్చున్నావే, కుంటిదానివా గుడ్డిదానివా, నడుము నొప్పా, కిందకి రా. దేవుని ప్రేమిస్తున్నారు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ చరణం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట చేత కూడా నేనేమి అనను. రాత్రి వేళ నన్ను దర్శించింది. ఎందుకంటే పగలంతా తిరిగి పని చేసుకొని పడుకుంటాం కదండి. ఆ రోజంతా నువ్వు ఎట్లా ప్రవర్తించావో దేవుడు నీతో మాట్లాడతాడట. రాత్రి వేళ దర్శించి నా హృదయము పరిశీలించి నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కానరాలేదు. నేనేం తప్పు చేయలేదు ఈరోజని నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా నీకు? ఒక ఆమె నిద్ర రావట్లేదంట. ఏం రావట్లేదంటే రాత్రి అంతా కొట్టుకుంటూ తెచ్చారంట. యాడ్ నిద్ర వస్తుంది? కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే నిద్ర ఆడొస్తుందండి. నిద్ర రాదు. ప్రశాంతత లేని వాళ్ళకి నిద్ర రాదు. అదేం కర్మో నాకు తెలియదు. కానీ నేను అరిచినా, తిట్టినా, సేవ చేసినా, ఉపవాసం ఉన్నా, అన్నం తిన్నా, సంతోషించినా, ఎక్కడ పడుకుంటే అక్కడ నాకు నిద్ర వస్తుంది. మా వాళ్ళందరూ అంటారు నువ్వు అదృష్టవంతుడు. నాకు ఇంకేం పట్టవండి, ప్రార్థన చేసుకుంటూ పడుకుంటాను, నిద్ర వచ్చేస్తుంది. ఎలాగ జరుగుతుందండి మీకు అంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, మా చుట్టాలు అంటారు, మా బంధువులు అంటారు, ఎట్లా పడుకుంటావురా, ఇందాకటి దాకా అరుచుకున్నారు కదా వాళ్ళు. అరుచుకుంటే నాకే, వాళ్ళ గొడవ వాళ్ళది. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల బంధువులు, చుట్టాలు అందరూ అరుచుకున్నా సరే వాళ్ళ టయానికి వాళ్ళు నిద్రపోతారు. గట్టిగా అరుచుకున్నా సరే నిద్రపోతారు వాళ్ళు. ఎంత కృప కదా. నేను అదే అంట, చాలామందికి నిద్ర లేని వల్ల రోగాలు ఎక్కువ వస్తాయి. నిద్ర తక్కువ పోతే రోగాలు ఎక్కువ వస్తాయి. సరైన నిద్రపోవాలి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు యోబు. నేనే గనక తప్పు చేస్తే నా భార్యని ఇంకొకడు వాడుకోనేయండి. నేనే ఒక యదవని, ఎవరినో పోతున్నా, చూస్తున్నాను, ఎవరితో దాన్నో తిరుగుతున్నాను. ఇక నా భార్య తిరిగితే మాత్రం తప్పేముంది? తిరగండి, నేను మంచివాడిని కాదు. అలా గనక నేను చేస్తే నా భార్య ఇంకొకటి తిరగలి విసురుడు కాక. ఎంత కఠినమైన నిర్ణయాలండి యోగి. అందుకే యథార్థవంతుడు అంటారు అతను. భార్య కదా అని చెప్పేసి ప్రేమించి అన్నది కదా అని ఊరుకోడు. మూర్ఖురాలా,
భార్యని లేదు, కొడుకులని లేదు, కూతుర్లని లేదు, ఎవరని లేదు, యథార్థవంతుడు. నీలో ఉందా? అదేంటండి మా ఆయన గురించి ఎట్ట మాట్లాడతారు, అదేంటండి మా ఆవిడ గురించి ఎట్ట. తప్పు చేస్తే ఎవరి గురించి అయినా ఒకటే. భార్య అయితే ఒక ఎత్తు, కొడుకైతే ఒక ఎత్తు, కూతురైతే ఒక ఎత్తు, సంఘస్థులైతే ఒక ఎత్తు, డబ్బులు ఇచ్చామైతే ఒక ఎత్తు, రోజు చర్చికి వచ్చామైతే ఒక ఎత్తు, పరిచయం చేసామైతే ఒక ఎత్తు, అన్నం వండి పెట్టామైతే ఒక ఎత్తు. రకరకాలు ఉంటాయా న్యాయ విమర్శలో? పక్షపాతం ఉంటుందా? ఉండకూడదు. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 2వ చరణం. యెహోవా నన్ను పరిశీలించుమో, నన్ను పరీక్షించుమో, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. లోపల దాకా చూడు. నరులు ఏం చూస్తారట? పై వేషం చూస్తారు. దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగం చూస్తాడు అని సమూయేలుతో అంటాడు దేవుడు. యెషయాకు ఉన్నటువంటి పిల్లలందరూ వస్తూ ఉంటే వీడా 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 అని అడుగుతాడు. వీళ్ళందరూ కాదురా అంటాడు. ఆయన చూసినప్పుడు అనుకుంటాడట, వీడు బాగున్నాడు, ఎత్తుకున్నాడు, ఎర్రగున్నాడు, వీడే ఉంటాడు అనుకుంటాడట సమూయేలు. కానీ వాడు కాదంటాడు దేవుడు. 7 కాదంటాడు. దేవుడిని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయంలో పరిశోధించు. ఈ ధైర్యం నీకుందా? హృదయాన్ని దేవునికి ఇచ్చావా, మరి ఎవరికైనా ఇచ్చావా? చెప్పండి, ఎవరికి ఇచ్చావు? 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం. ఎప్పుడండి సహాయం వచ్చేది? మన హృదయం ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచకుండా ఇక్కడేమో ఒక మాట, గుణదల పోయామో ఇంకొక మాట, ఏళంగి పోయామో ఇంకొక మాట, ఏమండి సాగర పోయామో ఇంకొక మాట, మానూరులో ఉన్న బొమ్మ దగ్గర పోయాం ఇంకొక మాట. నేను మొన్న ఒక రోజున చూడవలసిందిగా కోరుతాను. చదవండి కీర్తన 51వ కీర్తన 10వ చరణం. 51వ కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజే. ఏమంటే ఎప్పుడన్నా అడిగారండి మీరు? అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. అయ్యా నేను శుద్ధ హృదయం కాదు. మరి ఎందుకంటే అశుద్ధమైన పనులు చేస్తున్నా? మీ ఇంట్లో బయట తొట్లు ఏమి ఉంటాయి చెప్పండి? ఏముంటాయి? నీళ్ళు. ఇంట్లో బిందెలో నీళ్ళే. ఇప్పుడు తొట్లో నీళ్ళు, ఇంట్లో పట్టిన నీళ్ళు రెండు ఒక పంపులో నుంచి వచ్చినాయి. మరి గ్లాస్ తెచ్చుకొని బయట ఉన్న తొట్లో నీళ్ళు తాగరాదు? అయ్యి ఒకటేగా. కాబట్టి నువ్వు కూడా ఒకటే, నువ్వు కూడా ఒకటే. శుద్ధ హృదయం దయచేయమని అడుగుతావు, అశుద్ధ హృదయంగానే నడుస్తావు. మీ ఇంట్లో ఉన్న 2 నీళ్ళు ఒకటే, కానీ బయట ఉన్న నీళ్ళు తాగం, బిందెలో ఉన్న నీళ్ళు తాగుతావు. ఏది ఇప్పుడు శుద్ధమైనవి? ఆలోచించి. కాబట్టి నీ హృదయం ఎలాగుంది ఇప్పుడు? అటు అది చేస్తామంటే ఇటు ఇక్కడ అడుగుతామండి. 2 ఈ దేహమే చేస్తుంది. ఇది ఒక పనికి మాలిన దేహం. దాని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు వస్తే వాళ్ళ వైపు, పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారి వైపు తిరుగుతుంది, చుట్టాలు వస్తే చుట్టాల వైపు తిరుగుతుంది, ఫాదర్ వస్తే ఫాదర్ వైపు తిరుగుతుంది, రాజకీయ నాయకులు వస్తే రాజకీయ నాయకుల వైపు తిరుగుతుంది. దానికి ఒక బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? లేదు కదా. కదా, ఆలోచించి. 17వ వచనం 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగిన హృదయం నీవు నాకు ఇష్టం. ఇప్పుడు నీది కనుక విరిగిన హృదయం అయితే, మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ విరిగిపోయిన హృదయం అయితే, నీవు అడిగింది దేవుడు చేస్తాడు. గ్యారంటీ. నువ్వు అడిగింది చేస్తాడు. అందుకని అంటాడు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో, మీరు నా యందు నిలిచి మీకేది ఇష్టమో అడుగుడి. చదవండి 15వ అధ్యాయం.